అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పన్నీర్ లవాబ్దార్ రెస్టారెంట్స్లో తినే వాళ్ళకి, నార్త్ ఇండియన్ క్విజీన్స్ ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పేరు తెలిసి ఉంటుంది. సో పన్నీర్తో మనం ఏం డిష్ చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇవాళ అలాంటి ఒక పాపులర్ సైడ్ డిష్ మనం చూడబోతున్నాం. సో రండి, ఈ పన్నీర్ లవాబ్దార్ ఎలా చేయాలో చూద్దాం. పన్నీర్ లవాబ్దార్ కోసం నేను ముందు మసాలా పేస్ట్ని చేయబోతున్నాను. దీనికోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేయాలి. అలాగే 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేయాలి. ఇలా 2 వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కర్రీ రిచ్గా ఉంటుంది. ఇందులో కొన్ని వెల్లుల్లి రబ్బలు, అల్లం ముక్క వేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేయించాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయల్ని కూడా వేస్తున్నాను. ఇందులో చీల్చిన 3 పచ్చిమిరపకాయలని కూడా వేసి అంతా బాగా కలపాలి. వీటిని సుమారుగా 3 నిమిషాలు వేయించాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారాయి. ఇప్పుడు చిన్నగా తరిగిన 3 టొమాటోలు, కొన్ని జీడిపప్పులు, 2 టీ స్పూన్ల పుచ్చగింజలు, 6 కాశ్మీరీ ఎండుమిరపకాయలు వేసి అంత బాగా కలపాలి. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. టొమాటోలు బాగా మగ్గేంత వరకు వీటిని వేయించాలి. అంతే, సుమారుగా 10 నిమిషాలు వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పొయ్యి కట్టేసి వీటన్నిటిని చల్లారనివ్వాలి. చల్లారిన మసాలాని మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇందులో కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. తయారైన మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ లవాబ్దార్ చేయడానికి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేయాలి. దీనిలో దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ తగ్గించి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి ఒక్కసారి కలపాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచితే ఇవి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ముందుగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను. మిక్సర్ జార్లో కొన్ని నీళ్లు పోసి అందులో ఉన్న మసాలాని తీసేయచ్చు. ఆ నీళ్ళని నేను ప్యాన్లో పోస్తున్నాను. చూస్తున్నారు కదా, కూర చాలా క్రీమీగా, స్మూత్గా ఉంది. మీరు మసాలా పేస్ట్ని బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బుకుంటే గ్రేవీ పర్ఫెక్ట్గా వస్తుంది. ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి గ్రేవీని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు గ్రేవీ చాలా చిక్కగా అయ్యి కనిపిస్తుంది. ఇందులో ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి 1 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం కసూరి మేతిని నలిపి వేయాలి. ఇదంతా ఒక్కసారి కలపాలి. ఈ పాయింట్లో మీరు రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను 50 గ్రాములు పన్నీర్ని తురిమి వేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను మొత్తంగా 400 గ్రాములు పన్నీర్ని తీసుకుంటున్నాను. అందులో ఇలా కొంచెం పన్నీర్ని తురిమి వేయడం వల్ల గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మెల్లిగా పన్నీర్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి గ్రేవీలో వేసుకోవాలి. ప్యాన్కి మళ్ళీ మూత పెట్టి కర్రీని ఇంకొక 5 నిమిషాలు ఉడికించాలి. అంతే, పన్నీర్ లవాబ్దార్ తయారైనట్టే. ఇది చాలా రిచ్గా, కలర్ఫుల్గా ఉంది. సో చివరిగా ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా తరిగిన కొత్తిమీర, పొడవుగా తరిగిన కొంచెం అల్లం వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి.
క్రీమీ పనీర్ లవాబ్దార్ రెడీ అయింది. దీన్ని రోటీ, ఫుల్కా, జీరా రైస్ లాంటి వాటిల్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పనీర్ లవాబ్దార్ అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో కదా, అంత రుచిగా ఉంటుందన్నమాట. సో ఇది మీరు ఫుల్కా, చపాతీ, రోటీ, నాన్, జీరా రైస్ వీటన్నిటికీ మీరు సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ బ్రహ్మాండమైన రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.